80% ముస్లిమ్స్ నివసిస్తున్న ఇండోనేషియా కరెన్సీ నోట్లపై హిందువుల దేవుడైన వినాయకుడు ఎందుకుంటాడో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలో హిందువులు ఎక్కువగా నివసించేది మన భారతదేశం. అంతేకాకుండా మిగిలిన దేశాలలో హిందువులు నివసించినా సరే అది చాలా తక్కువ శాతంలో ఉంటుంది. అంతేకాకుండా మన దేవీ దేవతల ఆనవాళ్ళు కూడా ప్రపంచం నలుమూలలా ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంటుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, మనది హిందూ దేశం అయినా సరే అతిపెద్ద హిందూ దేవాలయం ఇండియాలో కాకుండా కంబోడియా దేశంలో ఉంది అంటే మీరు నమ్ముతారా? ఇక విషయానికి వస్తే ఇండోనేషియాలో హిందువులు నివసించేది 3% మాత్రమే. అయినప్పటికీ ఇండోనేషియాలో అడుగడుగునా హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఆనవాళ్ళు కనబడుతూనే ఉంటాయి. ఇండోనేషియాలో జకర్తా నగరంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు విగ్రహాలు ఉన్నాయి. ఈ దేశంలో కరెన్సీ నోట్లపై మన వినాయకుడి బొమ్మ ఎందుకు ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇండోనేషియాలో 20,000 నోట్లపై వినాయకుడి బొమ్మ ఉంటుంది. ఇండోనేషియాని డచ్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో కి హజారు దేవంతర అన్న ఫ్రీడమ్ ఫైటర్ జ్ఞానానికి, చదువుకి అధిపతి అయిన వినాయకుడి కోసం తెలుసుకుని వినాయకుని కొలిస్తే తమ దేశంలో ఉండే పిల్లలకి చదువుతో పాటు జ్ఞానం కూడా లభిస్తుందని గ్రహించి 20,000 నోట్లపై వినాయకుడి బొమ్మని ముద్రించారు. వినాయకుడి బొమ్మ ముద్రించడానికి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. అది ఏంటి అంటే, 1997 సంవత్సరంలో ఆసియా దేశాల కరెన్సీ వాల్యూ అంతర్జాతీయ మార్కెట్లో బాగా పడిపోయిన సందర్భంలో కరెన్సీ నోట్లపై వినాయకుడి బొమ్మ ముద్రిస్తే మంచి జరుగుతుందని అప్పుడు అధికారులు గ్రహించి వినాయకుడి బొమ్మను ముద్రించారంట. దీనివల్ల ఆ దేశం యొక్క కరెన్సీ వాల్యూ బాగా బలపడింది. అప్పటి నుండి వాళ్ళ కరెన్సీ నోట్లపై వినాయకుడి బొమ్మ ముద్రిస్తూ వస్తున్నారు. ఈ విధంగా ఒక దేశం యొక్క ఆచారాన్ని మరొక దేశం గుర్తించి గౌరవిస్తే ప్రపంచంలో సగానికి పైగా గొడవలు తగ్గినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా రాబోయే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.